ఆరోగ్య అవగాహన. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. తల్లిపాలు శిశువులకు అత్యుత్తమైన సంపూర్ణమైన ఆహారం. పుట్టిన వెంటనే మొదటిగా వచ్చే పసుపు రంగు పాలు శిశువులకు మొదటి టీకా వంటివి. ఇవి శిశువులకు రోగ నిరోధక శక్తిని పెంచి అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. తల్లిపాలు వల్ల శిశువులకు కలిగే ప్రయోజనాలు: పుట్టిన 1 గంటలోపు తల్లిపాలు ప్రారంభించాలి. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. నీరు, తేనె, గ్లూకోజ్ లేదా ఇతర ఆహారం అవసరం లేదు. తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి. తల్లికి కలిగే ప్రయోజనాలు: అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. తల్లి మరియు బిడ్డ మధ్య ప్రేమ అనుబంధాన్ని పెంచుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తల్లిపాలు ఇవ్వడం ఎందుకు ముఖ్యం? మొదటి 6 నెలల పాటు సంపూర్ణ పోషణను అందిస్తుంది. శిశువులను అంటువ్యాధులకు మరియు అనారోగ్యాల నుండి కాపాడుతుంది. హాయ్, దిస్ ఇస్ అంజలి. సాధారణంగా ప్రతి 24 గంటలకు 8 నుంచి 12 సార్లు తల్లిపాలు తాగించాలి. ప్రతి 2 నుంచి 3 గంటలకు పాలు పట్టించాలి. అవసరాన్ని బట్టి ఆహారం ఇవ్వండి. బిడ్డ ఏడ్చే వరకు వేచి ఉండకండి. ఆకలి సంకేతాలను గమనించండి. తినవలసిన ఆహారం: ప్రోటీన్స్, గుడ్లు, చేపలు, చికెన్, బీన్స్, సంపూర్ణ ధాన్యాలు, బ్రౌన్ రైస్, రాగి, గోధుమలు, పండ్లు, అరటి పండ్లు, నారింజ, యాపిల్, ఆకుకూరలు, పాలకూర, క్యారెట్, పెరుగు, జున్ను, వేరుశెనగలు, బాదం. దాహం వేసినప్పుడల్లా క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. తినకూడని ఆహారాలు: మద్యం, ధూమపానం, టీ, కాఫీ పూర్తిగా నివారించాలి. 6 నెలల తర్వాత 6 నెలలు పూర్తయ్యాక తల్లిపాలతో పాటు వయసుకు తగిన అదనపు ఆహారం ప్రారంభించాలి. పాలు ప్రతి శిశువు హక్కు. ప్రతి తల్లి ఇవ్వగలిగే